హలో హాయ్ వెల్కమ్ టు సోనీ స్మార్ట్ కిచెన్. మీ అందరి కోసం ఈరోజు ఉల్లిగారి ఎలా క్రిస్పీగా టేస్టీగా ఎంతో ఈజీగా ఎలా చేయాలో మీకోసం అయితే ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఇప్పుడు మనం ఒక 250 గ్రామ్స్ ఉద్దిపప్పునైతే ఒక గ్లాస్లో వేసి కొలుచుకోవాలి. ఈ ఉద్దిపప్పు ఇప్పుడు ఒక గిన్నెలో అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు ఉద్దిపప్పు మొత్తం మునిగే వరకు అయితే నీళ్ళు వేసుకొని ఒక 5 గంటల సేపు మంచిగా నానబెట్టాలి. ఇప్పుడు 5 గంటలు అయితే అయిపోయింది. చూసారా, చాలా బాగా అయితే నానింది. ఇప్పుడు ఈ ఉద్దిపప్పుని మిక్సీ జార్లో వేసి పిండి అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఇప్పుడు దీంట్లో సన్నగా తరిగిన 2 ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర, అల్లం కూడా వేస్తున్నాను. దీంట్లో అల్లం తురుముని వేయడం వల్ల చాలా మంచి స్మెల్ అయితే వస్తుంది. ఇప్పుడు దీంట్లో సరిపడా సాల్ట్, 1/2 టీ స్పూన్ జీలకర్ర, నేను ముందుగా కొలుచుకున్న ఉద్దిపప్పు గ్లాస్ ఉంది కదా, అదే గ్లాసులో సగానికి అయితే బియ్యం పిండి వేస్తున్నాను. బియ్యం పిండి వేయడం వల్ల చాలా క్రిస్పీగా వస్తుంది, అలాగే నూనె కూడా ఎక్కువ పీల్చుకోదు. ఇప్పుడు ఈ మొత్తం ఉండలు లేకుండా మంచిగా అయితే కలుపుకుందాం. దీన్ని ఇప్పుడు ఒక అరగంట సేపు మూత వేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడైతే పిండి పర్ఫెక్ట్గా రెడీ అయి ఉంటుంది. చూసారా, ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకున్న 1/2 లీటర్ ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు ఆయిల్ వేడెక్కినాక వాటర్లో చెయ్యి అయితే ముంచుకొని ఇట్లా ఒక పిండి మీకు ఎంత సైజులో అయితే కావాలో గారి ఆ సైజులో తీసుకొని చుట్టూ అయితే ప్రెస్ చేసి మధ్యలో కొంచెం హోల్ చేసి ఆయిల్ అయితే వేసేసుకోవాలి. ఇలానే ఇంకా చేతికి అంటుకుంది అనిపిస్తే ఇంకొంచెం వాటర్లో చేయి ముంచి గారెలు అయితే ఇట్లా ఆయిల్లో వేసుకోవాలి. చూసారా, నేను చెప్పే విధంగా అయితే చేయండి. గారెలు అయితే బాగా స్మూత్గా క్రిస్పీగా అయితే వస్తుంది. గారెలు అయితే ఎప్పుడు హై ఫ్లేమ్లో ఉంచకూడదండి. హై ఫ్లేమ్లో పెడితే పచ్చి పచ్చిగానే ఉంటుందండి లోపల. ఎప్పుడు గారె వేయించుకునేటప్పుడు మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. మీకు అందరికీ ఒక టిప్ అండి, ఎప్పుడైనా ఆయిల్ ఫుడ్ ఎక్కువగా తిన్నప్పుడు కూడా చాలామందికి అజీర్తి కానీ గ్యాస్ ప్రాబ్లం కానీ ఇట్లా వస్తుంది కదండి. మీ అందరికీ అయితే ఒక టిప్ అయితే చెప్తున్నాను. ప్రతిరోజు పరగడుపులో జీలకర్ర పొడిని అయితే వేసుకొని గోరువెచ్చని నీళ్ళు తాగేయాలి. ఇలానే 1 మంత్ వరకు చేసుకుంటే గ్యాస్ రిలీఫ్ అవుతుంది, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కూడా తగ్గుతుంది. ఈ విషయం మాకు తెలుసండి అనుకున్న వాళ్ళు ఓకే అండి, తెలియని వాళ్ళ కోసం అయితే నేను ఈ టిప్ చెప్తున్నాను. ఇప్పుడైతే గారెలు 2 పక్కల అయితే వేగిపోయింది. చూసారా, ఎక్కువ బ్రౌన్ కలర్గా అయితే రాకూడదండి, ఇలా గోల్డెన్ కలర్లో వస్తే సరిపోతుంది. ఇప్పుడైతే గారెలు ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం. మనం దీంట్లో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర అన్నీ వేసాం కదండి, చాలా కలర్ఫుల్గా అయితే కనిపిస్తుంది. ఈ గారెలు చట్నీతో కానీ చికెన్ కర్రీతో కూడా చాలా బాగుంటుంది. నేనైతే పల్లి కొబ్బరి చట్నీ అయితే చేశాను. ఇలాంటి రెసిపీ కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇప్పుడైతే టేస్ట్ ఎలాగుందో చూసేద్దాం. చాలా సాఫ్ట్గా వచ్చింది కదండి, చాలా క్రిస్పీగా టేస్టీగా కూడా ఉందండి. వీడియోని చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ.